కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ పర్యటనలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీని చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులతో కరచాలనం చేసి కొద్దిసేపటికే వెళ్లిపోవడంతో అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియంలో ఫ్లెక్సీలు చించేశారు. గ్రౌండ్ లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. బ్యారికేడ్లు దాటుకుని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అభిమానులు పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే మెస్సీ పర్యటనలో అనుకోని ఊహించని ఘటన అయితే కోల్కతాలో చోటు చేసుకుంది. ముఖ్యంగా ఫుట్బాల్ కి పేరుగాంచింది కోల్కతా. ఇక్కడ ఫుట్బాల్ అభిమానులు చాలా ఎక్కువ మంది ఉంటారు. దీంతో ఒకసారిగా కూడా మెస్సీ ప్రోగ్రామ్ అనేసరికి చాలా మంది కూడా టికెట్లు కొనుక్కొని స్టేడియం కి రావడం జరిగింది. వాస్తవానికి అనుకున్న షెడ్యూల్ కన్నా ముందే మెస్సీ స్టేడియం నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రోగ్రామ్ ఇక్కడతో ముగిసింది అని నిర్వాహకులు చెప్పేసరికి ఒక్కసారిగా కూడా ఎవరైతే స్టేడియానికి వచ్చిన అభిమానులు ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అసలు షెడ్యూల్ ప్రకారం ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేదు. అదే సమయంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉన్నారు. జస్ట్ కేవలం కరచాలనం చేసి జస్ట్ చేతులు ఊపేసి వెళ్ళిపోతున్నారు అంటూ కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక 5 నిమిషాలైనా మ్యాచ్ ఆడాలి అంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా కూడా పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన నిర్వాహకులు మెస్సీని ఇంకొక మార్గం ద్వారా అక్కడి నుంచి తరలించడం జరిగింది. అయితే మెస్సీ వెళ్ళిపోయాడని సమాచారంతో ఎవరైతే స్టేడియంలో అభిమానులు పెద్ద సంఖ్యలో రావడం జరిగిందో వాళ్ళందరూ కూడా తమ చేతుల్లో ఉన్న ప్లకార్డులు కావచ్చు, లేకపోతే వాటన్నింటిని కూడా చించి వేసి పైకి విసిరడం జరిగింది. అలాగే ఏవైతే కుర్చీలు ఉన్నాయో ఆ కుర్చీలను కూడా స్టేడియంలోకి విసిరేయడం జరిగింది. బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో బ్యారికేడ్స్ అన్నింటినీ కూడా తోసుకుంటూ స్టేడియం లోపలికే ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే అప్పటికే అక్కడి నుంచి మెస్సీ వెళ్లిపోవడంతో పోలీసులు అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇంకా స్టేడియం వద్ద పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే నచ్చజెప్పే ప్రయత్నం కొంతమంది చేస్తుంటే మరికొంతమంది మాత్రం అక్కడ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొంతమందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా స్టిల్ ఇంకా పరిస్థితి కొంత గందరగోళంగానే ఉంది. ఇంకా అదనపు బలగాలను కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరుగుతుంది. మరోవైపు కోల్కతాలో షెడ్యూల్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి విమానం ద్వారా శంషాబాద్ కి రావాల్సి ఉంటుంది. ఆయన శంషాబాద్ కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫలక్నుమాకి వెళ్ళి ఫలక్నుమా నుంచి ఉప్పల్ స్టేడియానికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కోల్కతాలో జరిగిన ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్. అలాగే ఇప్పుడు ఉప్పల్ స్టేడియం వచ్చే రాచకొండ పిఎస్ పరిధి ఏదైతుందో రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా హై అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి కిందే సిపి సుధీర్ బాబు కూడా దీనికి సంబంధించి ఈ ఘటన జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో బందోబస్తును పెంచడం జరిగింది. అలాగే ఎవరైతే పాసులు ఉంటాయో ఆ పాసుల్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపించాలంటూ కూడా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు అంటే ఎవరైతే అభిమానులు రావడం జరిగిందో వాళ్ళతో పాటు బాటిల్స్ కానీ లేకపోతే ప్లకార్డ్స్ లాంటివి కానీ మెస్సీకి సంబంధించిన ఏవైతే ఫోటోస్ కానీ వేటిని కూడా లోపలికి అనుమతించేందంటూ కూడా ఇప్పుడే స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో అభిమానులు ఎవరైనా సరే వీటిని తీసుకొస్తే ఖచ్చితంగా బయటే పెట్టాలంటూ కూడా పోలీసులు అయితే ఇప్పుడు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో 4 గంటల నుంచి అభిమానులందరినీ కూడా లోపలికి పంపిస్తారు కాబట్టి సో హై అలర్ట్ ఇక్కడ కూడా కొనసాగుతుంది. కోల్కతాలో అయితే ప్రస్తుతం అయితే ఇంకా గందరగోళ పరిస్థితి ఉంది. సువర్ణ.